ఖమ్మం జిల్లా మాధాపురానికి చెందిన శాస్త్రవేత్త నరేందర్ రెడ్డి విక్రమ్-1 ప్రయోగంలో పాల్గొన్నారు. నిరంతర కృషి పట్టుదలతో లక్ష్యాన్ని సాధించుకున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1లో పాలుపంచుకున్నారు. 2 ఏళ్లు DRDOలో జూనియర్ రీసెర్చ్ అసోసియేట్గా సేవలందించారు. 20 మంది సభ్యులున్న ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ బృందానికి లీడర్గా వ్యవహరించారు. భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి మరిన్ని సేవలు అందిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్లో మొన్న 18వ తారీఖు దాంట్లో కీలక పాత్ర పోషించి దాన్ని విజయం కావడానికి కారణమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా చిన్నబాబు కూడా నెదర్లాండ్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మాది గ్రామీణ వ్యవసాయ కుటుంబం. మేము కొద్దిలో మా పిల్లల్ని కష్టపడి చదివించుకొని ప్రభుత్వ స్కూళ్ళల్లో మాదాపురం ప్రభుత్వ స్కూల్లో చదివించి తర్వాత కష్టపడి చాలా చదివించి మా పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో ఈరోజు ఈ ఎదగటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దేశ అంతరిక్షంలోకి ఒక రాకెట్ని పంపడం అంటే చాలా కష్టం. కానీ అది వీళ్ళు ప్రైవేటు సెక్టార్లో నుంచి కూడా వాళ్ళ టీం అంతా కూడా స్కైరూట్ సిబ్బంది టీం కూడా చాలా మంచి చేసి దాన్ని ఎక్కడ ఏ కక్షలో పంపాలో అదే కక్షలో పంపి అవి భాగాలని విడిపోవడం మేము ఆ టీవీలో చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా బాబు ఇంత ఎదగటం కూడా మాకు మా మాదాపురం గ్రామ ప్రజలకి అందరూ కూడా చాలా మాకు అభినందనలు తెలుపుతారు. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాక నేను DRDOలో రీసెర్చ్ అసోసియేటెడ్గా 2.5 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత వెమ్ టెక్నాలజీస్ అనే కంపెనీలలో కూడా 2.5 సంవత్సరాలు చేశాను. సో ఈ 2 కంపెనీలు ఏంటంటే ఇండియన్ డిఫెన్స్ అంటే రక్షణ శాఖ విభాగాలో మిజైల్ టెస్టింగ్స్ అన్నింటిలో వర్క్ చేశానండి. ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను స్కైరూట్లో 6 సంవత్సరాల క్రితం నేను జాయిన్ అయ్యానండి. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇనీషియల్ డిజైన్ ఫేజ్ నుంచి ఫైనల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫేజ్ వరకు కూడా నేను దాంట్లో కీలక పాత్ర పోషించానండి. సో ఈ ప్రయోగం సక్సెస్ అవ్వటం వల్ల ఇండియా ప్రైవేట్ సెక్టారు చాలా పెద్ద బూస్ట్ అండి. ఎందుకంటే ఇప్పటివరకు ఇస్రో ఒకటే లాంచ్ చేయగలిగేది. సో ఇప్పటి నుంచి ఏ ప్రైవేట్ కంపెనీ అయినా లాంచ్ చేయొచ్చు, ఎందుకంటే స్పేస్ పాలసీ ఎనేబుల్ ఉందన్నమాట. సో అన్ని స్టార్టప్స్ కూడా స్కైరూట్ కంపల్సరీగా ఒక స్ఫూర్తిలాగా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మన వరల్డ్ మొత్తం చూసుకున్నా కానీ అమెరికా, చైనా తర్వాత ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ చేయటం స్కైరూట్ ఒకటే.